యూత్ అని చెప్పి వీడి బట్ట తలవడేంది ఏం చెప్తాడు అనేది మీరు మనసులలో అనుకుంటారు నాకు తెలుసు. అందుకోసమే కొద్ది జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చిన ఇలా కొద్దిగా ఏమన్నా మ్యాచ్ అవుతుందేమో అని. కానీ ఈరోజు 80-90లో కూడా జీన్స్ ప్యాంట్లు వేస్తారు. కాకపోతే కొద్ది చింపుకొని వస్తే కొద్ది మీకు కలుస్తానేమో అని అనిపించింది. కానీ ఇంట్లో చింపిన అనుకో మళ్ళీ ఇంటికి రానియ్యరు. అట్లని చింపేం రాలేదు. మస్తు అనిపిస్తుంది ఇంత దూరం మీరు ఒక కాజ్ కోసం ఇంత దూరం జర్నీ చేసి ఇక్కడ అందరం కలవడం ఇట్ సెల్ఫ్. ఇక్కడ వచ్చి చెప్పిన వాళ్ళు ముచ్చట అదంతా తర్వాత సంగతి, కానీ మనమంతా నేచర్లో కలవడం అనేది మస్తు మజా అనిపిస్తుంది. మిమ్మల్ని అందరినీ శభాష్ అనాలనిపిస్తుంది. అంటే ఇంత టైం తీసుకొని రేపు ఏమవుతాడు, కేటీఆర్ ఎక్కడ పోతాడు, కవిత సంగతి ఏంది, చాలా సీరియస్ విషయాలు మనం ఇంట్లో ఆలోచించే విషయాలు ఉండే, అవన్నీ వదిలిపెట్టి మనం ఇంత దూరం రావడం అంటేనే చాలా అది. అందుకోసం ఒక్కసారి అందరు చేయి పైకి ఎత్తండి ప్లీజ్. అచ్చా అందరు ఇంకా పైకి రైట్ హ్యాండ్ చా ఇట్లా వెనక్కి తిప్పండి, కొట్టండి శబాష్ శబాష్. ఎందుకంటే ఇట్లాంటి మంచి పనులు చేసేటప్పుడు ఎవరు మనం శబాష్ ఏమన్నారు, ఆడ కూర్చొని కవిత ఎక్కడ పోద్ది ఏం చేయాలి అని ఇంట్లో బాత్రూంలో కూర్చొని టెక్స్ట్ చేసే వాళ్ళకే చాలా ఈరోజు క్రేజీ చాలా ఎక్కువ ఉంది. అలాంటివి అవన్నీ వదిలిపెట్టి మీరు ఇక్కడికి వచ్చిండ్రనంటే సంథింగ్ ఏదో జరగాలి, ఏదో మీతో సంథింగ్ ఏదో నేచర్ మీతో ఏదో కోరుకుంటుంది కాబట్టే ఇంత దూరం జర్నీ చేసి వచ్చిండ్రు. నేను ఎక్కువ తక్కువ ఏం చెప్పా, 2 ముచ్చట్లు చెప్తా. నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 18-19లో ఉన్నప్పుడే మనకు మెల్లగా స్టార్ట్ అయింది ఏందో చేయాలని. మన గురించి కాదు, వేరే వాళ్ళ గురించి. ఎందుకంటే మన గురించి చేసే చదువు మనకు ఎట్లా వస్తలేదు కాబట్టి ఆ చదువు తప్పిస్తే ఇంకేందైనా చేయాలనేది ఉండే అన్నట్టు. కానీ మళ్ళీ చదువు లేకపోతే మరీ బాగుండదని చెప్పేసి అట్లా ఇంటరు, డిగ్రీ, లా కూడా చేసిన. నా లా సర్టిఫికేట్ చూస్తే ఆ సర్టిఫికేటే ఏడుస్తుంది, గిలగిలా కొట్టుకుంటుంది. సర్టిఫికేట్ ఇచ్చిన రోజు ఏం చేసినట్టే ఆడ హైకోర్టులో ప్లెడ్జ్ చేసి బయటకు వచ్చి ఆడనే రెంట్ కోర్టు ఉండే, ఆ రెంట్ కోర్టు వేసుకోవాలి, ప్లెడ్జ్ చేసిన. మళ్ళీ కోర్టు వాపసు చేయడానికి పోయినప్పుడు మళ్ళీ నేను వేస్తున్నో లేదో కోర్టు అని చెప్పి ఫోటో స్టూడియోకి పోయి మంచి ఖతర్నాక్ ఆ స్టూడియో ఫోటో పెట్టుకొని ఆ ఫోటో దిగిన. ఇక మన చదువు గంత వరకు అక్కడ వస్తుంది. నిజంగా రియల్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చింది చూడండి, ఇది రియల్ ఎడ్యుకేషన్ అసలు యాక్చువల్గా. తర్వాత మీరందరూ సార్లు చెప్పేది ఏం అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ దోస్తులు ముచ్చట పెట్టుకుంటారు చూడు, అరే వా మస్తు ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు ముచ్చట పెట్టుకుంటూ వచ్చిరుగా. తర్వాత ఇప్పుడు ఛాయ్ పోయినప్పుడు ఈ మీటింగ్ పెద్ద అంత ఉండదు, ఛాయ్ పోయినప్పుడు ఉంటుంది కదా, అరే ఏందిరా ఏం చేద్దాం అని ఉంటుంది కదా, అది మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది యాక్చువల్గా. అసలు ఆ జర్నీ ఉంది కదా, ఆ జర్నీ. అందుకోసమే మీటింగ్స్కి పోవడం అంటే ఇదేంటంటే ఈ టెంటు, ఈ కాంపౌండ్ వాళ్ళు, ఈ చెట్లు, ఇదంతా మనం ఎందుకు పెట్టుకుంటాం? పైసలు ఉన్నోళ్ళు ఏదో చేస్తారు, మనం అల్కగా పోయి మన పర్పస్ 100% మన టైం మనది వాల్యూ కదా. ఇప్పుడు ఇదంతా స్టేజ్ ఇది వేసి దీన్ని గ్రీన్ కార్పెట్ వేసి కుర్చీలు మళ్ళీ కర్తాల నుంచి తీసుకొచ్చి ఇవన్నీ మన నుంచి అవుతుంది ఇదాన్ని. కానీ ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో ఏ కాజు కోసం వేసినరో దాన్ని 100% డ్రైవ్ చేయడం ఎవరితో అవుతుందంటే మీతోని మాత్రమే అవుతుంది. అది నాకు ఇచ్చిన సబ్జెక్ట్ కూడా ఈరోజు ఆ పార్ట్నర్షిప్స్ అన్నారు. పార్ట్నర్షిప్స్ అంటే ఏం లేదు, చాలా సీనియర్, చాలా ఎక్స్పీరియన్స్ ఉండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసే కెపాసిటీస్ ఉండి, మనీ ఉండి, వాళ్ళవన్నీ చేసినప్పుడు అందులో వెళ్ళి వర్క్ చేయడం చాలా సింపుల్ ఉంటుంది. మనం ఎట్లా డిఫరెంట్గా ఆలోచన చేస్తాం కదా. నాకు 19 years అప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టిండ్రు. అప్పుడు సేవ అంటే బ్లడ్, ఇంకా వేరే ఏం లేకుండే. నేను ఇప్పటివరకు ఆల్మోస్ట్ 48 times బ్లడ్ ఇచ్చిన. ఇంకా తర్వాత మనం ప్లేట్లెట్స్ ఇవ్వడంలో నెంబర్ 1. అసలు ఆ ప్లేట్లెట్స్ ఉంటే పక్కన ఇట్లా దరువు వస్తుంది చూడు, అసలు బాడీలో కూడా ఒక షివరింగ్ వస్తుంటుంది. నేను ఇప్పటివరకు ప్లేట్లెట్స్ 11 times ఇచ్చిన. మస్తు మజా ఉంటుంది. ఎవరికైనా కావాల్సి కూడా ప్లేట్లెట్స్ ఇస్తాను, ఎందుకంటే మనకు మంచి అలవాట్లు చాలా ఉన్నాయి కాబట్టి మననే ఎక్కువ పట్టుకుపోతారు. అయితే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే ఇట్లా టెంటు, తర్వాత పాత కుర్చీలు, ఈ కథ ఉంటుండే. నాకేమనిపించిందంటే అరే బ్లడ్ అంటే ఖతర్నాక్ అట్మాస్ఫియర్ ఉండాలి అని అంతా ఆర్గనైజ్ చేసినారు. ఆర్గనైజ్ చేసిన దానికి మనం 2 elements యాడ్ చేసినాం. ఒకటి ఏంటంటే బ్లడ్ ఇచ్చేటోడు ఆనందంగా ఇవ్వాలి కాబట్టి ఆర్కెస్ట్రా ఉండాలి అని ఆర్కెస్ట్రా పెట్టించిన. అని ఏమో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏంది ఆర్కెస్ట్రా, ఆడ ఫుల్ డ్యాన్సులు నడుస్తూ ఉన్నాయి. అరే తన కోసం కాకుండా వేరే వాళ్ళకి ఒక బ్లడ్ ఇవ్వాలని అంటే అసలు మామూలుడు కాదు కదా, కాబట్టి వాడు ఆనందంగా ఇవ్వాలా ఏడ్చుకుంటూ ఇవ్వాలన్నా, ఆనందంగా ఇవ్వాలి. తర్వాత ఇచ్చిన తర్వాత అదేదో ఫ్రూటీది ఇస్తారు. ఫ్రూటీ
నేనేం చేసిన చికెన్ బిర్యానీ పెట్టిన పక్కన. అరే ఫుల్ ఇవ్వను అనేటోడు కూడా వచ్చి దన్నాడు ఆ మ్యూజిక్ చూసి ఫుల్ టెంప్ట్. అసలు తర్వాత ఒక 4 సినిమా పాటలు, ఒక దేశభక్తి పాట. దేశభక్తి పాట వచ్చినప్పుడల్లా టెంట్ కాడికి జనం వస్తున్నారు. అరే ఏదన్నా చేయాలి, కదలరా యువత కదలరా అంటున్నప్పుడు ఇట్లా కదలాలి. మళ్ళీ ఇది అయిపోయినప్పుడే దానికి చికెన్కు కదలాలి. అంటే అట్లా అసలు ఒక ప్లాట్ఫామ్ మనకు క్రియేట్ అయినాక చాలా క్రియేటివ్గా ఆలోచించడానికి మనకు చాలా స్కోప్ ఉంటుంది. ఈ ఏజ్లో మనకు చేయాలంటే ఫ్యామిలీ నుంచి కోఆపరేషన్ ఉండదు, తర్వాత చేయాలంటే మనీ కావాలి, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు ఉండాలి, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని అంటే చాలా టఫ్ థింగ్స్ ఉంటాయి. కానీ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 15 years నుంచి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది మనకి. మీరు ఇప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ మంచిగా 2 పూటల భోజనము, 3 పూటల భోజనం ఇబ్బంది ఏం లేదు. మీకు అంతా అరేంజ్మెంట్ అవుతుంది. అయిపోయాక భోజనాలు ఇవన్నీ అరేంజ్మెంట్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయాక మనం ఎందుకు వాళ్ళ క్యాంప్ ఫైర్ పెడతాం, వేసి డీజే దన్న ఎగురుతామా లేదా? అంటే ఈ ఏజ్లో ఎగరకపోతే మళ్ళీ తర్వాత మా ఏజ్ వచ్చినాక ఎగురుతారా? ఎగరలేరు కదా. కాబట్టి అంటే మనం ఒక చేయాలి అనేది మన మనసులో వచ్చిన తర్వాత దానికి మనము ఎట్లా జర్నీ స్టార్ట్ చేయాలనేది అందరికీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎందుకు చేయలేకపోతున్నాము అనే దానికి చాలా కారణాలు చెప్పుకొని ఎస్కేప్ అవుతూ ఉంటారు. కానీ మనం చేయడానికి మనకు ఎవరెవరు ఏ విధంగా మనకు సహకారం అందిస్తారు అన్న ఒక మైండ్ సెట్ మన లోపల ఎవరితోనైనా కలిసి జర్నీ చేయాలని మనకు చాలా స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా మనం పోవచ్చు. కానీ జర్నీ చేయాలి. యాక్చువల్గా నేను సైకిల్ మీద పోతుంటే బావి దగ్గరికి పోతుంటే నడిచేటోళ్ళని వెనకేస్తుంటే, సైకిల్ మీద పోతే మనమే కదా. తర్వాత ఎడ్ల బండ్లు వెనకకు పడుతుండే, తర్వాత ట్రాక్టర్లు వెనక్కి పోతుండే, లారీ ఓడిపోతుండే, వాడిని కూడా లాస్ట్ వెనక అది ఉంటుంది కదా చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ పట్టుకొని పెట్టి గుంజితే లారీ వెనక్కి మన సైకిల్ ముందరికి. ఆ లెవెల్లో అంటే ఆ జర్నీ చేస్తే కదా తెలిసింది. తర్వాత నాకు అది అనుకోకుండా పైన చూస్తే వాడు ఏరోప్లేన్ ఓడిపోతుండే. నీ అమ్మ ఈ కొడుకు సంగతి ఏంది అని ఉండే. కాబట్టి నేను డబ్బులు సంపాదించినాక రోజు బావి దగ్గరికి పోయినట్టు బాంబే పోయినా, తాజ్లో బిర్యానీ తిన్నా, మళ్ళీ సాయంత్రం హైదరాబాద్ ఫ్లైట్లో రిటర్న్ వచ్చిన. అది మజా ఉంటుంది అసలు. అంటే ఆ జర్నీ మీకు మొత్తం వరల్డ్ మొత్తం మార్చాలని అనిపిస్తుంది. ఇక అసలు దేశం మార్చాలి, ఎన్విరాన్మెంట్లో ఒక చేంజెస్ తీసుకురావాలి. కానీ స్టార్ట్ ఎక్కడ కావాలి? సైకిల్తో స్టార్ట్ కావాలి. ఎక్కడో తోట స్టార్ట్ కావాలి కదా. సైకిల్ అంతా ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్లో అంతకంటే బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏం లేదు. ఉందా ఏదన్నా? లేదు. అది సైకిల్తో ఎక్కడో చోట స్టార్ట్ చేయడం అనేది మన లెవెల్ పెద్దగా ఏం లేకుండే. నాకు మాత్రము ఏందో చేయాలి అనేది ఉండే. నాకు అంటే ఎవరి కింద ఉద్యోగం చేయొద్దు, మనం ఒక 35 yearsలోనే రిటైర్మెంట్ తీసుకోవాలి. ఈ సంపాదన డబ్బు లేనప్పుడు మస్తు అనిపిస్తుంది. డబ్బులు సంపాదిస్తే మస్తు మజా ఉంటుంది అనిపిస్తుంది. కానీ డబ్బులు సంపాదించాక తెలుస్తుంది దాని కథ. అంటే నేను డబ్బులు సంపాదించినప్పుడు ఫుల్ బ్యాంకులన్నీ డబ్బులే, ఇగో ఎంటికలన్నీ మొత్తం భూమి మీద. ఈ మధ్య అరే అది కాదురా మై జీవితం, సంథింగ్ పే బ్యాక్ టు ద సొసైటీ అని ఇవ్వడం మొదలుపెట్టినా మా ఆమె చెప్తుంది, కౌంట్ చేస్తుంది. ఇవన్నీ వస్తున్నాయి ఈ మధ్య రీసెంట్గా. అంటే ఇస్తుంటే వస్తుంది, తీసుకుంటుంటే పోతాయి. ఇంకా చూడండి, మీకు డబ్బులు కావాలన్నా పోయేది కావాలన్నా. కాబట్టి మీరు చాలా డిఫరెంట్గా ఒకరి కింద ఉద్యోగం చేయడము ఇదంతా చాలా ఫూలిష్. మనమే ఉద్యోగాలు క్రియేట్ చేయాలనేది మా మైండ్లో. నాకేం మళ్ళీ పాలు అదే మల్లారెడ్డి చెప్తారు, పాలు అమ్మినా పూలు అమ్మినా. నేను పూలేమమ్మలే, కానీ చిన్నప్పుడు నాకంతా నేచర్తో మాకు మంచిగా ఉండే. 108 ఆవులు ఉంటుండే. ఆవులు పాలు ఆ డబ్బులతోనే నేను చదువంతా కూడా అట్లా సాగింది. అయిన తర్వాత అదే నా కోసం కాకుండా ఏదన్నా చేయాలన్న దాంట్లో ఆ ఫైర్ స్టార్ట్ అయినాక వేస్ ఆటోమేటిక్గా వస్తాయి. నేను అట్లా ఆ వేస్ మీ టైంలో ఉన్నప్పుడు 1-2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ఆ జర్నీ చేసి నేను 35 yearsకి రిటైర్మెంట్ తీసుకున్నా. ఈ డబ్బుల ఎర్నింగ్ నుంచి 35 yearsకి రిటైర్మెంట్. 35 years నా కోసం చేసిన, ఇంకొక 35 years సమాజం కోసం చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఆ తర్వాత నాకు ఆస్తి 25 acres ఉంటే అందులో సగం ఆస్తి వందే మాత్రం ఫౌండేషన్కి ఇచ్చిన, రిమైనింగ్ సగం ఆస్తి మా పాపకి ఇచ్చిన. ఇప్పుడు కూడా ఎర్నింగ్ ఎవ్రీ మంత్ 4 lakhs వస్తుంది. 2 lakhs ఫర్ ఆర్గనైజేషన్, 2 lakhs ఫర్ ఫ్యామిలీ. ఎందుకంటే అది బ్యాలెన్స్ ఉండాలి. ఇదంతా ఏంటంటే అందరూ నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ అయితే కథ ఎట్లా పోతుంది ముందరికి, సంసారాలు ఎట్లా నడుస్తాయి? అవునా కదా? మనం మంచిగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసుకుంటూనే సర్వీస్ చేయాలి అనేది మీ మైండ్లో ఉండాలి. బేసిక్గా పేరెంట్స్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టొద్దు.
వాళ్ళు పెరిగిన వాతావరణంలో వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి, వాళ్ళు కొన్ని డ్రీమ్ చేసి ఉంటారు, వాళ్ళకి కన్విన్స్ చేయాలి. చాలామంది ఆ కన్విన్స్ చేసే కెపాసిటీ లేక వాళ్ళతోని ఫైటింగ్ పెట్టుకుంటారు. ఇంటి వాళ్ళతో ఫైటింగ్ పెట్టుకుంటే నడుస్తుందా? పెళ్ళికి ముందు నడవదు, పెళ్ళి తర్వాత అస్సలే నడవదు. నేను ఇవాళ మంచిగా టిఫిన్ చేసి వచ్చిన అంటే మా ఆమె ఏదో వండి పెడితే వచ్చిన. మా ఆమెకి ఏంటంటే పెళ్లి కంటే ముందే చాలా కథలన్నీ మనము ముందే చేసి పెట్టుకోవాలి. ఫ్రేమ్ అంతా కూడా ఏదన్నా పని చేయాలని అనుకుంటే దాని ముందు పూర్వ తయారీ ఉంటుంది కదా. మనం అనుకున్నది ఏదో అయిపోవాలంటే కాదు, దానికి అవసరమైంది పేరెంట్స్ని ఎట్లా కన్విన్స్ చేయాలి, మన ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి, మన పబ్లిక్ రిలేషన్స్ ఏంటి, మనం ఏ విధంగా మనం పాత్ని డిసైడ్ చేసుకోవాలి, వెళ్ళాలి అనేది చాలా ప్లాన్డ్గా జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ ఏజ్లో ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే కెరీర్ అని అంటుంటుంది. అసలు కెరీర్ అనేది వర్క్లోనే కెరీర్ బిల్డ్ అవుతుంది. ఏదో ఒక వర్క్ చేస్తుంటే మీరు నాకేంటంటే నేను చేసిన బిజినెస్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ చేసిన. నేను ఎన్సీసీలో జడ్జింగ్ డిస్టెన్స్లో నేను ఆల్ ఇండియా టాపర్. నేను ఢిల్లీకి కూడా సెలెక్ట్ అయినా జడ్జింగ్ డిస్టెన్స్లో. అంటే మన కెరీర్కి మన చూజ్ చేసుకునే పాత్కి తర్వాత అది ఎట్లా యూజ్ అవుతుంది అని చెప్పడం కోసం చెప్తున్నాను. నేను జడ్జింగ్ డిస్టెన్స్ అంటే అప్పుడు పాత రైఫిల్స్ ఉంటుండే, దానికి రేంజ్ డిసైడ్ చేయాలంటే ఈ నుంచి ఆ కొండ ఎంత దూరం ఉంది అనేది డిస్టెన్స్ని అసెస్ చేయాలి. నేను ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ వరకు నేను ఏది చెప్తే ఇక్కడ నుంచి ఆ కొబ్బరి చెట్టు 612 మీటర్స్ ఉందంటే ఇంకా 612 కాబట్టి 615 ఉంటుంది అంతే. అట్లా నేను ఏది జెండా పెట్టి 1 కిలోమీటర్ దగ్గర జెండా పెట్టి అది చూసి ఎంత డిస్టెన్స్లో ఉందని అంటే కరెక్ట్ ఏదో 1000 మీటర్స్ లేకపోతే 1005 మీటర్స్ అని అట్లా ఎగ్జాక్ట్గా చెప్తుంటే నేను ఆ అసెస్ చేయడము అనే ఆ లాజిక్ ఏదైతుందో అది నా మైండ్లో నేను వర్క్ చేసిన కాబట్టి చాలా హార్డ్ వర్క్. నేను ఇక్కడ ఆర్టిలరీ సెంటర్ సెలెక్ట్ అయినా, అటు నుంచి వరంగల్ సెలెక్ట్ అయినా, వరంగల్ నుంచి కొట్టపకొండకు సెలెక్ట్ అయినా, కొట్టపకొండకు నుంచి చండీగఢ్ సెలెక్ట్ అయినా, చండీగఢ్ నుంచి ఢిల్లీకి సెలెక్ట్ అయినా. అంటే ఈ ప్రాసెస్, ఈ జర్నీ చేసినప్పుడు ఆ జర్నీలో చాలా లెర్నింగ్స్ ఉంటాయి. ఇంట్లో కూర్చొని మొబైల్ పట్టుకొని అది చూస్తే దేశమంతా మార్చాలని అంటే ఏమీ కాదు. కానీ ఆ జర్నీ చేయడం అనేది మీరు ఇక్కడికి రావడమే మీ ఫస్ట్ స్టెప్ అసలు యాక్చువల్గా. అంతే, ఇంత దూరము ఒక క్లైమేట్ చేంజ్ గురించి ఏదో సంథింగ్ మీ లోపల ఒక ఫైర్ ఉంది, ఆ ఫైర్కి సంథింగ్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. తర్వాత యాక్షన్ ప్లాన్లో నేను వేరే వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతా, తర్వాత ఆర్గనైజేషన్ నాకు ఏ విధంగా యూజ్ అవుతుంది అన్న ఒక ఆలోచన మీ లోపల ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చిను. అంత చెడ్డోళ్ళు చాలా ఆర్గనైజ్ అవుతారు రాత్రిపూట పొద్దుటిపూట. మంచోళ్ళు, మంచి ఆలోచన చేసేటోళ్ళు మాత్రం ఆర్గనైజ్ కారు. తర్వాత వాళ్ళకు కూడా చాలా టఫ్ థింగ్స్ ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తుంటా, చెంచల్ కూడా జైల్లో దొంగలు కలుస్తారు, వాళ్ళు నాలెడ్జ్ షేరింగ్ జరుగుతుంది. వాడు బయటకు వచ్చిన తర్వాత పెద్ద దొంగతనాలు చేస్తారు. అరే ఏందిరా అంటే వాళ్ళు చాలా లీజర్ టైం. ఇప్పుడు మనం ఛాయ్ చూస్తుంటే మాట్లాడుతున్నట్టే వాళ్ళు బాత్రూమ్కి లైన్లో నిలబడ్డప్పుడు మాట్లాడారు. అరే ఎట్లా రా నువ్వు ఏమైంది అని అంటే, అరే నేను బండి కాలా యమహా తీసుకొని పోతున్నా, అట్లా ఆమె మెడలో చైన్ ఇట్లా లాగినా, బండి స్లిప్ అయింది, కింద పడ్డా, దొరికిపోయినా వచ్చి ఇక్కడికి వచ్చినారా అంటే, అరే నీ సంగతి ఏందిరా అంటే, లేదన్నా నాకు బండి లేదు కాబట్టి నేను నడుచుకుంటా పోయి ఆమెది గుంజిన, లటక్ నా మొక్కలు పడి కింద పడ్డా, నేను వచ్చి ఇడున్నా. అరే అన్న నువ్వేందన్నా అంటే, అంతా చేసినా తీసుకపోయినా, కానీ ఊర్లో అవసరమైన అమ్మినా, వాడిని 4 దెబ్బలు కొడితే నా పేరు చెప్పిండు, నేను వచ్చి ఇంట్లో పడ్డా. ముగ్గురు కలిసి, అరే అది కాదురా, మనం ముగ్గురం కలిస్తే యమహా నడిపేటోడు యమహానే నడపాలి. ఆమె అసలు ఏం తెలియకుండా రన్నింగ్లో ఆమె తీసిందనే కూడా తెలియకుండా అంత ఎక్స్పర్ట్ వీడు ఉంటాడు, ఇది రన్నింగ్లో పోయి లాగేటోడు. కాబట్టి వాడు ఇట్లా లాగేసేస్తే చేతులకు వస్తుంది, దొరకకుండా యమహాలు వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇది తీసుకుపోయి బీహార్లో అమ్మితే ఎవరికి తెలియదు, కాబట్టి బీహార్లో అమ్మే ఎక్స్పర్ట్ ఉంటాడు. ముగ్గురు కలిస్తే దొంగతనం ఎంత పర్ఫెక్ట్ అయింది చూడండి. ఇంత చెడు పనే ఇంత పర్ఫెక్ట్ అయితే మంచి పని ఎందుకు కాదు? అవుతుందా కదా? మీరు చెల్లెళ్ళు అక్కలు అందరూ కలిస్తే క్లైమేట్ చేంజ్ ఖచ్చితంగా వరల్డ్కే ఒక రోల్ మోడల్ మన అల్మాస్పల్లి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి తర్వాత మనం ఎప్పుడు పనులు కూడా ఏడ్చుకుంటా చేయదు. మన లైఫ్లో ఆనందం ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళ లైఫ్లో ఆనందం చూసే అర్హత మనకు వస్తుంది. కాబట్టి ప్రాబ్లం సీరియస్గా ఉండాలి, కానీ చేసేటప్పుడు మన ఏడుపు ఉండొద్దు. కాబట్టి హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా అందరం కలిసి జర్నీలో చాలా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ని కూడా ఒకరిదోరం చెప్పుకున్నాం అనుకో, చెప్పుకుంటుంటే కొద్దిగా కలుస్తుంది కదా, ఎక్కడో మ్యాచ్ అవుతుంది కదా. ఇప్పుడు ఉంది ఇట్లనే నేను రోడ్ల మీద పడి తిరిగిన అనుకో, తిరుగుతుంటారే ఇట్లా పెళ్ళి అయినాక లొల్లులు ఉంటాయి, అది మీకేమో ఇప్పుడు తెలియదు అనుకో. అయితే అరే ఇట్లా మా ఆమె తిట్టింది అది ఇది అంటే, అరే మీ ఆమె తిట్టుదారా, ఆమె కొట్టింది అన్న అనుకో,
ఏమో అనుకంటే నేను బెటర్ అనేది ఆ షేరింగ్లో అంటే మా అమ్మ ఇట్లా అన్నది, మా పెద్దక్క ఇట్లా అన్నది, మా నాన్న ఇట్లా అన్నాడు, ఇవన్నీ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఆ రోజు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళందరూ మిగతా సమాజం 95% సమాజము బ్రిటిషర్తోనే బాగుంది, స్వాభిమానమి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఏదో నడుస్తూ పోతుంది. కానీ వాళ్ళు మాత్రము లేదు, ఈ బానిస సంఖ్యల నుంచి మనము బయటపడాలి అని చెప్పేసి ఎక్కడో ఏం కమ్యూనికేషన్ లేని రోజు జంతర్ మంతర్లో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్గురు వీళ్ళందరూ కూడా కలిసి ఒక కాజ్ కోసం బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం కోసం వాళ్ళ కలయికనే ఆ రోజు స్వాతంత్రం వచ్చింది. మళ్ళీ ఈరోజు క్లైమేట్ చేంజ్కి మీ అందరి కలయికనే ఆ చేంజ్ ఖచ్చితంగా కూడా తీసుకొస్తుంది. కాబట్టి మీరందరూ తర్వాత ఇందులో ఇంకొక మంచి ఉద్దేశంతో మీరు జర్నీ చేస్తుంటే ఆటోమేటిక్గా నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది, తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, తర్వాత ఎక్కడెక్కడో మీటింగ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడే తీరు ఇవన్నీ కూడా తెలుస్తుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది. క్లాస్ రూమ్లో ఉందా కమ్యూనికేషన్? నోరు మూసుకొని ఇనుడే, అరే గంటలు సావగొట్టుడు సార్లు, నాకు అర్థం కాకుంటుండే. సార్లు సావగొట్టనికనే ఉన్నారా మనని? ఎన్నడన్నా మనని మాట్లాడని ఇచ్చిండ్రా? మళ్ళీ తీరా బయటకు వచ్చి ఎడ్యుకేషన్ అయిపోయినాక బయటకు వస్తే కమ్యూనికేషన్ లేనిది కుదర. మరి ఆ కమ్యూనికేషన్ నువ్వు నేర్పాలి కదా. నువ్వు అడ్డ ఓలి ఏ ప్లేస్ బి ఓలుసుకోరు ఇరుగదీసిరి, మనం నోరు మూసుకొని ఇంటిమి. మళ్ళీ బయటకు వచ్చినాక ఏంది లైఫ్లో సక్సెస్ అని అంటే ఎవరికి కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళే సక్సెస్, అవునా కదా? కేసీఆర్ 2 times సీఎం ఎట్లా అయిండు? తెలంగాణ ఆవశ్యకత గురించి అద్భుతంగా, లేకపోతే ఆయన ముక్కు స్మార్ట్గా ఉందని అయిందా? కాదు కదా, ఆయన కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉంది, అవునా? తన భావాలనే తెలంగాణ ఆవశ్యకత గురించి బాగా నాలెడ్జ్ గెయిన్ చేసిండు, ఏ విధంగా జనాలకి మాస్ కూడా కనెక్ట్ అయ్యే విధంగా తను కమ్యూనికేట్ చేయగలిగిండు. కాబట్టి ఈరోజు అంత పెద్ద అసలు రాదు తెలంగాణ అనుకున్న తెలంగాణ కూడా వచ్చింది. ఇంకా మీరు అనుకుంటే ఏంది రాబాయ్, అస్సలు మీరు ఏంది అనుకుంటే అది ఇట్లా 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 ఏమవుతుంది, ఏమంటారు, పిండి అవుతుంది. ఏంది పిండి అవుతుంది? రాయి ఏమవుతుంది? పిండి అవుతుంది. అవుతుందా కదా? కానీ మీరు అనుకోవాలి మన నుంచి ఏమవుతుంది, మన నుంచి ఏమవుతుంది అంటే ఇంకా అంతే సంగతులుగా, ఇంకేమి కాదు. నేను 35 yearsలో రిటైర్మెంట్ అనే నాకేందంటే ఓన్ కింద ఉద్యోగం చేయొద్దు అనేది నాకు ఫైర్ ఉండే. ఏమో మనమే ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. నేను 1000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన ఒక స్టేజ్లో. కానీ మన లెవెల్ ఏంటంటే ఎప్పుడు వెనక బెంచే మనం వెనకలనే. ఎందుకంటే నేను ఎప్పుడు ఏం ఆలోచన చేస్తుంటే ఈ ముందలున్న కొడుకులకు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలనేదే నా థాట్. ఎందుకంటే మనం నమ్ముకొని కదా వీళ్ళు ఇంత అద్దాలు పెట్టుకొని కూర్చొని మనకి ఓన్లీ ఉద్యోగం. మరి వానికి ఉద్యోగం ఎవడు ఇవ్వాలి? మనమే కదా వెనక ఇవ్వాలంటే పుస్తకాలలో చదువుకుంటే ఉద్యోగాలు ఇస్తామా మనం? కాబట్టి నేను పీటీ సార్ దిక్కు చూస్తుంటే కిటికీలోకి వెళ్ళి, సార్ నాది ఈడ అయిపోయింది, ఈడ చదివేటోళ్ళు చదువుతారు, ఎగ్జామ్లో చూపిస్తారు, రాస్తాం మనం, అది వేరే విషయం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ మనం గ్రౌండ్లో మైదానంలో మనం కదా కావాల్సింది, మైదానంలో ఉండేది మనం. కాబట్టి నాలెడ్జ్ గెయినింగ్ అనేది రకరకాల యాక్టివిటీస్ ద్వారా. నేను వెళ్ళి స్పోర్ట్స్ హాకీ ప్లేయర్, నేను నేషనల్ ప్లేయర్, హాకీ ప్లేయర్. హాకీలో ఏముంటుంది, ఇటు చదువుకునేటోడు ఒకటే పుస్తకం చదువుకుంటాడు, వాడే ఇరుగదీసి రాస్తాడు. మనము సెంటర్ ఉంటే రైట్ అవుట్ పాస్ ఇస్తాం, వాడు తీసుకుపోతాడు, మనమేంది పోయేది, వాడు పోయి గోల్లో కొట్టాలి, కానీ మనమే గోల్లో కొట్టాలని అనుకుంటామా? కాబట్టి నలుగురిని రైట్ ఉంటే రైట్ ఇస్తాము, లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ ఇస్తాము. మొత్తం మీద మన గోల్ రీచ్ కావడానికి నలుగురిని కలుపుకపోవడము అనే స్కిల్ ఎవరికి ఉంటుందంటే ఒక స్పోర్ట్స్ మెన్కి ఉంటుంది, ఒక యాక్టివిస్ట్కి ఉంటుంది. కాబట్టి అట్లా వాడు ఇంట్లో కూర్చొని వాడిని నాలెడ్జ్ మిన్నే పట్టుకొని ఇంకా వాడు షేర్లలో వానికి ఇంకెవరిని నమ్మడు, వానికి పార్ట్నర్లను నమ్మడు, ఎవరిని నమ్మడు. వాడు కూర్చొని షేర్లు కొడతా ఉంటాడు. ఓ నాళ్ళు టక్న పడిపోతుంది సెన్సెక్స్, గీలా ఎవరికి చెప్పుకోడు. చెప్పుకుంటాడా? మీరు నలుగురు కలిసి అనుకో, అరే మనది రెడ్ బస్ లాగా నాకు ఐడియా వచ్చింది అన్న, ఏం చేద్దామే, కూర్చుంటారు నలుగురు కూర్చొని, ఫిజికల్గా కూర్చొని మస్తు ఒక ఐడియా తీసుకొస్తారు. ఐడియా తీసుకొని వేసేస్తే ఒక 2-3 years దాని మీద ఎఫర్ట్ చేస్తే ఓ 200 crores MNCకి అమ్మేసేసి ఇట్లా పుస్తక క్లైమేట్ చేంజ్ వచ్చి కూర్చుంటారు. ఈ ఆల్ థింగ్స్ ఎప్పుడు జరుగుతాయంటే కలవడం వల్లనే జరుగుతాయి, మాట్లాడడం వల్లనే జరుగుతాయి. కాబట్టి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ కమ్యూనికేషన్ అంటే మైక్ పట్టుకొని అడగోలుగా మాట్లాడే కాదు, ఇది కూడా కావాలి. ఎందుకంటే మీరు లెవెల్కి వచ్చినాక నాకేం మాట్లాడిక మైక్ పట్టుకుంటే శరీరం అంతా వణికేది. ఇప్పుడు మైక్ వణుకుతుంది, ఈ కొడుకు ఎప్పుడు వదిలిపెడతాడు.
ఎందుకంటే నేను అందరు ఇట్లనే స్పీకర్లను తీసుకుపోయి ఇట్లా టెంట్ గింట వేసేసి మైక్ పెట్టి స్పీకర్లను తీసుకొని పోతుంటే లాస్ట్ మినిట్లో స్పీకరు, అరే మాకు ఈరోజు మా మిస్సెస్ కొద్దిగా ఆరోగ్యం బాగాలేదని. అమ్మ నా టెంట్ పైసలు ఎవడిస్తాడు? ఇంకా చూసినా ఇంకా ఈ స్పీకర్లను నమ్ముకుంటే బాగాలేదు, ఇంకా నేనే మాట్లాడడం మొదలుపెట్టిన. మాట్లాడుతుంటే వచ్చేస్తుంది ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు మీటింగ్లో కూర్చొని ఇట్లా వింటున్నారు, తర్వాత ఒక స్టేజ్ వచ్చి నేను ఎంత అల్కాగా మాట్లాడుతున్నా. చాలామంది ఏంటో పెద్ద పెద్ద పదాలు పెట్టాలి, మాట్లాడాలి. పెద్ద పెద్ద పదాలు వస్తే వీడికి వస్తే అయిపోతాయా లేదా? మన రొటీన్, మన ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫీలింగ్స్ చెప్తే ఏది కూడా ఇక్కడికి వచ్చి అయిపోదు. కాబట్టి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు కలవడం అనేది ఇంకా ఇంపార్టెంట్. తర్వాత ఈ రెండు అయిన తర్వాత మనం నేచర్ని, నేను అందుకోసం మొక్కలతో స్నేహం చేయాలి. మొక్కలతో స్నేహం అంటే అసలు నువ్వు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఒక మొక్కను చూస్తుంటే నిన్నటికి ఈ రోజుకే మనం పోసిన నీళ్ళతోని అది ఇట్లా నవ్వుతుంది. నవ్వి ఒక్కసారి హాయ్ 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 అంటదా లేదా? నిజం. ఇంకా అదే పుస్తకాలు పట్టుకోండి, A+B² ఈ కారం అది ఎక్కిరిస్తుంది, అది అవునా కాదా? అది ఆ నుంచి 4 తెచ్చుకోమంటారు, ఏ నుంచి? ఈ చదువులు చాలా ఆగమాగం ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫర్మేషను ఇట్లాంటివన్నీ కూడా గూగుల్ వచ్చినాక ఇంకా దానంతా బెటర్ ఏంది, ఏది అవసరమైతే మనం అది తీసుకోవచ్చు. కాబట్టి యాక్టివిటీలో ఇన్వాల్వ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి మీకు ఈ జర్నీ ఉంది కదా, ఈ జర్నీలో పరిచయమైన నాకు అట్లా ఫ్రెండ్స్ పరిచయమైన నేను ఆల్ ఓవర్ ఇండియాలో నేను రకరకాలుగా నేను తిరగడం జరిగింది. ఆ తిరగడము వాళ్ళతో జర్నీ మీటింగ్ కంటే కూడా జర్నీలో ట్రైన్లో వెళ్ళేటప్పుడు, ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు, సైకిల్ మీద వెళ్ళేటప్పుడు, ఇట్లా వెళ్ళేటప్పుడు మాట్లాడుకోవడం ఉంది కదా, మాట్లాడుకుంటే మీరు అందరూ కూడా ఒక్కొక్క ఆ రోజు భగత్ సింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 yearsకి దేశం కోసం ఎంత గొప్ప ఆలోచన చేసిండు. కాబట్టి మీ లోపల ఆ ఎనర్జీ ఉంది. మిగతా అందరూ చాలా సమాజం ఎప్పుడైనా కూడా సమాజం స్వాతంత్రం కంటే ముందు, స్వాతంత్రం తర్వాత కూడా ఎప్పుడు ఓన్లీ 10% సమాజమే యాక్టివ్ ఉంటుంది. మిగతా 90% సమాజం ఏదో కొట్టుకుపోతుంది అన్నట్టు అందులోనే ఉంటుంది. కానీ మనం ఉండాల్సింది ఈ 10%లో ఉండాలి. ఇందులోనే మజా ఉంటుంది. 60 ఏళ్ళ వరకు 70 ఏళ్ళ వరకు ఇంకా డబ్బులు ఎంబడి పోతూ ఉంటారు. నాకు భలే కారం అనిపిస్తుంది. నేను 35 ఏళ్ళకి రిటైర్మెంట్ తీసుకుంటే వీళ్ళు ఇంకా 70 ఏళ్ళ వరకు ఈ 3 పూటల భోజనం తర్వాత అంటే మన లివింగ్ మనం ఎట్లా డిసైడ్ చేసుకోవాలనేది ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఏంటంటే చాలా మందితోని ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళ తప్పులు, వాళ్ళ డిసిషన్స్ కరెక్ట్ ఉన్నాయి, అవన్నీ కూడా మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఫైనల్గా మనం ఒక మంచి డిసిషన్ తీసుకోగలుగుతాం. కాబట్టి మీరు ఎక్కడ అవకాశం వచ్చినా కూడా ఖచ్చితంగా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయండి. తర్వాత చాలామంది పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఎన్నో ప్లాట్ఫామ్లు క్రియేట్ చేసిండ్రు, చాలా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసిండ్రు. కానీ దానికి హ్యూమన్ రిసోర్సెస్ లేవు. ఆ హ్యూమన్ రిసోర్సెస్తోని ఎంత పెద్ద పని అయినా కూడా ఈజీగా చేయగలుగుతాం. కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్ అన్నింటిని కూడా చాలా ఇక్కడనే మేము మొన్న బోయినం లక్ష్మారెడ్డి గారు నేను జ్యోతిర్వనం అని 30 acres ల్యాండ్లో చాలా బ్యూటిఫుల్ ప్లాంటేషన్ ఉంది. ఒక మంచి ఆస్ట్రాలజీ మీద ఎంత తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ మీద ఒక అద్భుతమైన క్షేత్రం. ఆయన ఏజ్ 75 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయగలుగుతారు? మీలాంటి వాళ్ళందరూ అలాంటి ప్లాట్ఫామ్లలో యాక్టివ్గా ఒక 5 years ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక 5 years పనిచేయండి. నేను ఆ విధంగానే నేను BSc BZC చేసిన తర్వాత అప్పుడు అందరూ కూడా వెళ్ళి ల్యాబ్ అసిస్టెంట్గా రెడ్డి ల్యాబ్స్లో అట్లా వెళ్ళి జాయిన్ అయినరు. అందరికి అప్పుడే 4,000 rupees శాలరీ ఉండే. నేను మాత్రము ఏదో నేను జాబ్ చేయడం అట్లాంటి ల్యాబ్లలో నా జీవితం కావద్దని చెప్పి నేను ఒక ఆర్గనైజేషన్లో వాలంటీర్గా జాయిన్ అయినా. ఒక 5 years నేను వర్క్ చేసిన. 5 years తర్వాత మళ్ళీ బిజినెస్ చేసింది ఓన్లీ 7 years. 7 yearsలో నా లైఫ్కి ఇంకొక 3 తరాల వరకు అవసరమైనంత డబ్బు, సింపుల్ లివింగ్కి, మన లగ్జరీ లైఫ్ కాదు. ఇట్లాంటి ఆర్గనైజేషన్లో తిరుగుతున్నప్పుడు మనకు సింపుల్ లివింగ్ తప్పిస్తే లగ్జరీ మీద మనసు పోతుందా? తర్వాత మనలాగా చాలామంది ఇలాంటి ఒక మంచి ఆలోచనతో ఉండే వాళ్ళతోని జర్నీ చేయడం అనేదే మన లైఫ్కి ఒక డైరెక్షన్ ఇస్తుంది. మళ్ళీ ఎప్పుడన్నా పురుసత్ మాట్లాడదాం. 15 నిమిషాలు ఇచ్చిండు, ఇంతకంటే ఎక్కువ తీసుకున్నాం అనుకో సాయి భాస్కర్ సారు వచ్చిన. కాబట్టి మనం అందరం మంచిగా నవ్వుకుంటూ జోక్స్ చేసుకుంటూ, ఇంకా మనం నవ్వకపోతే ఎవరు నవ్వుతాడు? అడ్డగోలు చదువుకున్నాడు నవ్వుతాడా? నవ్వడాడు. వాంది ఎప్పుడు ఏడిపే ఉంటుంది. 99 వచ్చినాక 1 మార్కు ఏడుస్తాడు. మనం ఒక్కటి వచ్చిన వాళ్ళు ఇంకా దేనికి ఏడుస్తాం మనం? అవునా కదా? వానికి మనం ఇచ్చినాం అనుకోవాలి. ఎందుకంటే అన్ని మార్కులు మనం తీసుకుంటే వాడు పాపం ఏడుస్తాడు కదా. అట్లాంటి వాళ్ళతో దోస్తీ చేయండి, చదువుకునేటోళ్ళతో దోస్తీ చేయండి, మంచి ఆడేటోళ్ళతో దోస్తీ, మంచి స్పోర్ట్స్మెన్తో దోస్తీ చేయండి, నేచర్తో కనెక్ట్ అయ్యే వాళ్ళతో దోస్తీ చేయండి, డ్యాన్స్ చేసేటోళ్ళతో, సైక్లిస్ట్తో దోస్తీ చేయండి. అంత ఫ్రెండ్షిప్ అనేది, కలవడం అనేది ఒక స్ట్రెంగ్త్. కమ్యూనికేషన్ అనే దాని మీద మళ్ళీ ఒకనాడు మనం మాట్లాడుకుందాం. దానంత అల్కాగా ఏముండదు.
దాని ఈజీగా ఉంటుంది. లాస్ట్గా కేసీఆర్కి ఒక వాళ్ళ ఫ్రెండ్ ఫుల్ చాయ్ ఇచ్చిండంట. చాయ్ కప్పు ఇక్కడి వరకు తాగమంటే తాగుతాడా? ఏమైతే తాగితే ముక్కు పడుతుంది అందులో, ఏమనుకుంటారు అవుతుంది. ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా ఒక మనిషిని పెద్దోన్ని కొట్టాలన్నా కూడా పెద్ద గిడ్గాలు అవసరం లేదు, ఆలోచించి ఛాయ్ ఇచ్చి తాగమంటే ఖతం అయిపోతారు. కాబట్టి క్లైమేట్ చేంజ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం, కానీ ఆలోచన మనది అయిపోతే ఆటోమేటిక్గా సొల్యూషన్ వస్తుందా రాదా? అందరం కలిసి పనిచేద్దాం. ఒక్కసారి నేను మాతరం అంటే అందరం పిడికిలు బిగించి ఒకసారి మాతరం మాతరం మీతరం మాతరం నవతరం మాతరం యువతరం మాతరం 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 మాతరం. ఇలా నవ్వుతూ క్లైమేట్ చేంజ్లో పార్ట్ కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.